అటువంటి టైంలో ఈ యొక్క జ్యోతిరూపంలో తిరిగే శ్రీనివాసుడు ఆ తల్లి గారి గర్భంలో పడ్డాడట. అయితే నాయనా అమ్మారా అడిగోరేలండి అమ్మ హైదేసి నెల అలా పేదల దేవి భగవంతుడిని 9 నెలలు చక్కగా మోసిందంట. ఆయన 9 నెలలు పోయిపోతులకి అర్ధరేత్రి వేళ అవరేత్రి వేళ మాను రాజ్యాంగ వేళ పక్కల కొంచెం పోహలు పుట్టిన వేళ సంతకాడ కథలన్న వేళ ఆయన పేదల దేవుకు నొప్పులు వస్తా ఉన్నాయట. నొప్పులు వచ్చే దేవులో మహాతల్లి బాధపడతా ఉన్నది. ఒక్కొక్కరే పొట్టే కడుపులో పోటు అమ్మ అయ్యి బాబోయ్ అబ్బాయి ఎంత బరువు ఉన్నారు అబ్బాయి అమ్మోయ్ అమ్మదేనగనున్నాడు అమ్మనే నరగనున్నాడు అమ్మ అబ్బలేనాడు అమ్మ ముందు అవన్నీ ఏం చేస్తారు తల్లి సినిమాలో ఆకలి కుటుంబం 7 మంది లేదు ఏం చేస్తారా ఇప్పుడు ఏం చేస్తారు చెప్పారు పోతామని మంచిగా అమ్మ
అక్క చెప్పు పడుతుంది ఏం చేస్తాయి ఎవరు మధుసాలు పడాలి దగ్గర వాళ్ళని కోరుకోండి ఆశపడి తీసిపోతే 50 బిల్లు కట్టేసి చేసేస్తే పోసేసి తీసేసి బిల్లు కట్టి అలాగేనమ్మా అలా పేరు దేవి అర్ధరాత్రి వేళ మహా తల్లి బాధపడతా ఉన్నాడు నాయన ఇదిగమ్మ పురుగమ్మ ఎల్లయ్యమ్మ సుబ్బియమ్మ వీళ్ళందరూ కూడా మనసుకు రకంగా మాట్లాడుతున్నారట లే అక్క రాత్రి ఏళ్ళ బట్టి పేరు దేవి ఎంత బాధపడిపోతుందో చూసేవా ఆయన అలా అర్ధరాత్రి వేళ అలా బాధపడతా ఉన్నాడు లే అక్క రాత్రి ఏళ్ళ బట్టి పేరు దేవి ఎంత బాధపడిపోతుందే నలిగిపోతుందమ్మా ఇదే బాబు ఇంటి పక్కన కనిపించలేదు నాకు నువ్వు మాత్రం ఏం చేసే పక్కన పశువుల హాస్పిటల్ జాయిన్ చేసిపోయావా అలాగని 10 మంది 10 రకాలుగా మాట్లాడుతున్నా ఉలే అక్క ఎందుకైనా మంచిదే మనం 10 మంది వెళ్ళి 10 చేస్తే పురుడు సొలగొట్టు అలాగని చెప్పి ఈ యొక్క మహాతల్లందరూ కూడా అమ్మ హకాలందరూ కూడా మా పేరు దేవుళ్ళు అయ్యో అలా మహాతల్లి 10 మంది కూడా పేదల దగ్గరికి వెళ్ళి 10 మంది 10 రకాలుగా మాట్లాడుతున్నారట అక్క దీనికి ఏం పోయే కాలమే 60 సంవత్సరాలు వయసు వస్తున్నాడు ముట్టుకాలం వచ్చింది ఒలి సంపలు తెరిచిపోని గడిగాలం వచ్చింది నడి సంపలు తెరిచిపోని ఆ సంతానం లేదన్నమాట 6 కొడుకులు అన్నాడు అవునలే ఇప్పుడు అమ్మ బాబు ఎట్టుంది అప్పుడు అమ్మ వయసులో ఉంది పట పడేసింది 6 కొడుకుల్ని అమ్మ ముదురుగా వచ్చేసింది 3 చేపలు మెచ్చుకొని ఈ వయసులో సంతానం అయితే అసలనే లేదమ్మా సన్నగా 2 బీజీలు తిందామా బిర్యానీ ఆ బిర్యానీ మీద అంతా బల పెరిగిపోతుంది అంటే బాధపడిపోతుంది చూసావా మొత్తం తలంతా వెరిసిపోయింది తలంతా వెరిపోయింది గడిమంతా వెరిపోయింది దీనికి చూస్తే ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది రమ్మంటుంది ఇంకా దీనికి ఇచ్చేసి అమ్మా దీన్ని కాడు రమ్మంటుందమ్మా 2 బీజీలు తింటుంది ఇంకా చాలా మంది అమ్మా ఓపుకుంది ఇంకా లోపలికి అలా మహాతల్లి 10 మంది కూడా ఆ యొక్క పేరుల దగ్గరికి వెళ్ళి 10 రకాలుగా మాట్లాడుతున్నారట అప్పుడు పేరులకు ఒక భయం వేసిందంటండి పేరులకు భయం వేసి ఈ యొక్క కడుపులున్న భగవంతుడికి ఆందోళన చేస్తున్నాడు నాయన అయ్యాడయ్యన నువ్వయ్యో నారయ్యో మారవుతావయ్యో గర్భవాసాన్ని జన్మలవుతున్నావు ఎవరవయ్యా నువ్వు అని కడుపులో ఉన్న భగవంతుడికి తల్లి గారు ఆందోళన చేసిందంటండి ఆ తల్లి ఎప్పుడైతే ఆందోళన చేసిందో ఈ యొక్క కడుపులో ఉన్న భగవంతుడు తల్లి గారికి యుగలో ఆందోళన చేస్తూ ఉన్నాడట అమ్మోయ్ నేను దెయ్యన్నా దేవరనన్నావా అమ్మ దెయ్యాన్ని కాదమ్మా దేవరని కాదా దెయ్యాన్ని కొట్టేది దేవుణ్ణి నేను నేను 7 కొండల వాడిని 7వ గర్భాన్ని జన్మలవుతూ ఉన్నా నేను దెయ్యాలు కొట్టే దేవుణ్ణమ్మా అని మహానుభావుడు కడుపులో ఉన్న భగవంతుడు తల్లిగారికి ఆందోళన చేశాడట తల్లిగారికి ఆందోళన చేసి ఆయన మహానుభావుడు అర్ధరాత్రి వేళ మాను రాత్రి వేళ పక్కన స్వామిల వారి జన్మలవుతున్నాడు ఆయన బంగారు పసిలో బండయ్యేడు కంగడయ్యేడు
కానీ 20,000 మంగాజ పుట్టిందంట మంగాజ పుట్టిన 7 గడియలకి పెళ్లిపురి పట్టణాన్ని టీవీ జలవలైందంట అయితే నాయన వెంకన్న బాబు పుట్టబోతులకి చూసేవా బాబు నువ్వు పుట్టాగా బాబు నువ్వు పుట్టాగా బాబు ఏంటన్నా పంచకారణాలు కలుగుతామనేట అంటే ఎండు కాగడాలు కంచి కాగడాలు అంటే అండి మనం సందకాడ పాలు వెలిగించాం కదా ఆ కాగడాలు అనమాట అండి 7 కొండలోకి వెళ్ళిన భక్తులు చాలా మంది చూసుంటారు చూడకపోంటారు ఆయన వెంకన్న పక్కనే ఆయపు నోటి ఈయపు నోటి కాగడాలు వెలుగుతూ ఉంటాయండి ఆ కాగడాలు అంటే వెంకన్న పుట్టినప్పుడు పుట్టినట ఆ కాగడాలకు ఉన్న ధనం ఏంటంటే ఎవరైనా సరే కానీ కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులైనా లేకపోతే ఇల్లు కట్టుకున్న వారైనా తిరుపతి వెళ్ళి వచ్చిన వారైనా ఎవరైనా సరే కదండి ఈ యొక్క వెంకన్న బాబు పాల సంబరం పెట్టించుకుని ఆ కాగడాలు వెలిగించుకోనండి ఎంతో కొంత మనం ఓపుకున్న కాడకు నూనె కాల్చుకుని గదికి గడప గడప కొబ్బరికాయ కొట్టుకుని సందకాడ గదికి తిప్పించుకుంటే ఆ యొక్క పాలు తిప్పించుకుంటా అండి నా దొడ్డు చెప్తుంటే తొలగిపోతాయి అంటే ఆ కాగడా కొన్న మహత్యం అనమాట ఆ కాగడాలంటే 7 కొండల వారికి అంత ఇష్టం అనమాట అండి ఓపుకున్న వారైతే 70 నూనె కాల్చుకుంటారు కొంతమంది అయితే 10 కేజీలు కాల్చుతారు కొంతమంది అయితే 5 కేజీలు కాల్చుకుంటారు ఎవరు ఓపుకున్న కాడికి వాళ్ళు మాత్రం నూనె కాల్చుకోరండి ఆ యొక్క ఎందుకన్నా ఈ యొక్క వెంకన్న బాబు పాల సంబరం పెట్టుకుని తీసుకుంటున్నట్టండి అలా వెంకన్న బాబు చెడిపోయిందా